వార్షిక నివేదికలో ముఖ్యంగా అందరి ఫోకస్ ఉండేటటువంటిది గ్రేవ్ క్రైమ్స్లో కూడా సిగ్నిఫికెంట్గా లాస్ట్ ఇయర్ 2024లో 161 గ్రేవ్ క్రైమ్స్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం అవి 92 మాత్రమే అయినాయి. అంటే 42% రిడక్షన్ అయింది. ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో మీడియా మిత్రులు కూడా మనకి క్రైమ్ పెరిగినట్లుగా ఫీల్ అయ్యారు. బట్ 2024లో మనకి 161 గ్రేవ్ కేసెస్ రిపోర్ట్ అయితే ఇప్పుడు 92 గ్రేవ్ కేసెస్ మాత్రమే రిపోర్ట్ అయినాయి. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కూడా 2024లో 207 రోడ్ యాక్సిడెంట్స్ అయితే 2025లో 204 అయినాయి. ఈ సంవత్సరంలో కూడా రాబోయే 2026లో కూడా రోడ్డు ప్రమాదాల నివారణకి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మనకి నేషనల్ హైవే అదేవిధంగా స్టేట్ హైవేస్ ఉండటం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఉంటుంది. ఆ రోడ్ యాక్సిడెంట్స్ నివారించడానికి అన్ని రకాలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్లెస్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, వీటన్నిటిని కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేస్తాము. నెక్స్ట్ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో కూడా స్టేటస్కు ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 2024లో 117 కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి 118 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ప్రాపర్టీ అఫెన్సెస్లో ముఖ్యంగా పకడ్బందీగా బీట్ సిస్టమ్ను అమలు చేయడం వల్ల ప్రాపర్టీ అఫెన్సెస్లో సిగ్నిఫికెంట్గా 2024లో 351 ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం కేవలం 241 ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. 31% రిడక్షన్ ఉంది. అదేవిధంగా కొత్త చట్టాలను అమలు చేయడంలో 2024లో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ 2025 సంవత్సరంలో కొత్త చట్టాలను అమలు చేయడంలో సిబ్బంది మొత్తం కూడా సరైనటువంటి శిక్షణ తీసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త చట్టాలను అమలు చేయటం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఈ సంవత్సరంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఫ్లడ్స్ టైంలో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు అన్ని కల్వర్ట్స్ దగ్గర కానీ అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పోలీసులకి ఛాలెంజ్ విసిరేటటువంటి మిస్టరీ కేసెస్గా మర్డర్ కేసెస్ జరిగిన సందర్భాల్లో కూడా పోలీసులు ఉన్నటువంటి వృత్తి నైపుణ్యంతో, టెక్నికల్ సపోర్ట్తో అన్ని రకాలైనటువంటి కేసులను కూడా వితిన్ నో టైం చేంజ్ చేయడం జరిగింది. మొత్తం ఎఫ్ఐఆర్స్ 2024తో పోలిస్తే 11% డిక్రీజ్ అవ్వడం జరిగింది. 2024లో 2703 ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే 2025లో 2410 ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినాయి. ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి బీట్ సిస్టమ్ని, నెక్స్ట్ అనేక రకాలైనటువంటి ప్రివెంటింగ్ పోలీసింగ్ మెజర్స్ వల్ల 11% మనకి నేరాలు అనేవి డిక్రీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా డైల్ 100 కాల్స్ లాస్ట్ ఇయర్ 9665 కాల్స్ రిసీవ్ చేసుకుంటే ఈసారి 10,032 కాల్స్ రిసీవ్ చేసుకోవటం జరిగింది. ప్లస్ దీనికి ప్రాంప్ట్గా ఇన్ టైంలో కూడా రెస్పాండ్ అయ్యి ప్రజలకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది.